ఎన్ని నగలు కొనిచ్చాడో మనం చూసామా ఏంటి? లేకపోతే అన్నయ్య అన్నయ్య అని ప్రియా వెంట పడుతుంది అంటే ఏదో బలమైన కారణం ఉందనే కదా. బ్లాక్మెయిల్ లేకపోతే, ప్రసాద్ వాళ్ళకి లొంగి ఉండకపోతే ఎందుకు వాళ్ళని విడదీయలేకపోతున్నావు? చిచి, అదేం లేదు పిన్ని. ఆయన అసలు అలాంటి వారు కాదు. తెగేదాకా బలవంతంగా బిగించడం ఎందుకని ఊరుకుంటున్నాను. హ, నేను తలుచుకుంటే వాళ్ళని విడగొట్టడం ఎంత పని. చాలే బాడాయ్, ఇప్పటికే చాలా సార్లు తలుచుకున్నావు. ఎన్నిసార్లు విడగొట్టావు? నువ్వు అంటూనే ఉన్నావు, మేం వింటూనే ఉన్నాం. ప్రసాదు ఇప్పుడు నీకు రివర్స్ లో ఉన్నాడు. ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళితే తప్పేంటి, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే తప్పేంటి అంటున్నాడు. నా వల్ల ఎందుకు కాదో చూస్తూ ఉండండి. వాళ్ళని విడదీసి చూపిస్తాను. ఈ మధ్యలో ఆ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసిన పనికి ఆ తులసికి అలసివ్వడం పట్టే ఇదంతా వచ్చింది. లేకపోతే ఆయన ఒకప్పుడు వాళ్ళతో విడిపాడట. తులసితో మాట్లాడొద్దని కండిషన్ కూడా పెట్టాడు. ప్రియా మీద కూడా అలిగి తన మొహం చూడొద్దని అన్నాడు. అంతదాకా వచ్చాడు. మళ్ళీ మీ తప్పులు మీ పొరపాట్ల వల్లనే రాకపోకలు ఏర్పడ్డాయి. ఏంటి, వాళ్ళని విడగొట్టడం నీకు చేతగాక మా నెత్తిన వేస్తున్నావా? నీకు చేతనైతే చేసి చూపించవే. దుర్గా, ఏదో పూజ ఉంది, త్వరగా రమ్మన్నావు. ఏంటా పూజ? అబ్బే ఏం లేదండి. అందరితో కలిసి మన వెంకటలక్ష్మితో చండీ యాగం జరిపించి అమ్మవారికి పూర్ణ కుంభం పెట్టి హోమగుండం చేసిన నిప్పులతోనే పొంగలు వండి మన శక్తి మేరకు చేయమన్నారు. మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మవారు అంత ఆనందిస్తారంట. అలా అయితే ఆ పూజకు ప్రియ వాళ్ళని కూడా పిలవండి. అయ్యయ్యో, వాళ్ళని ఎప్పుడో పిలిచానండి. ఏంటి ఎందుకలా పిచ్చి పిచ్చిగా వచ్చిందే? మరి మరి చెప్పైనా నవ్వు, నవ్వైనా చెప్పు. విషయం చెప్తే మేము నవ్వుతాం కదా. అయ్యో, అబ్బా అలా కొట్టవేంటి చిన్నత్తయ్య? మరి లేకపోతే ఏంటా నవ్వు? అతిగా నవ్వడం ఆడపిల్లకి తగదు అంటారే. ఎందుకా నవ్వు అంటే చెప్పకుండా నవ్వుతున్నావు కదా, ఆ నవ్వాపాలనే కొట్టాను. మరేం లేదు చిన్నత్తయ్య. అత్తయ్య కళ్యాణ లక్ష్మి పూజ చేయిస్తుంది కదా, ఆ తులసిని ఎందుకు నగలు వేయించుకుని తీసుకురా అని ఆ ప్రియ పిన్నికి చెప్పింది. పిన్నికి ఏవైనా 7 వారాల నగలున్నాయా దిగేసుకుని దాన్ని తీసుకుని రావడానికి? దిగేస్తేస్తుందో ఎగనామం పెడుతుందో మనకెందుకు? మరెందుకు అక్క అలా చెప్పింది? అసలు ఎందుకు పిలిచుంటుంది? ప్రసాద్ పిలవమన్నాడు కదా, వాడు బాధపడకూడదని పిలిచింది. మావయ్య కోసం పిలిచిందా? అదేనే, వాళ్ళ మీద ప్రేమతోనూ ఆడబిడ్డ అన్న భయంతోనూ బావగారిని పిలవలేదని మళ్ళీ ఆ ప్రేమ ఎక్కడ అంటుకుంటుందో అని అలా ప్రేమకి పిలిచినట్టుంది. పిలిచినట్టు ఉండాలి, వాళ్ళు రాకుండానూ ఉండాలి అని నగలు సింగారించి తీసుకురా అని చెప్పి మరీ వచ్చింది. నీకు బాగానే తెలివి పెరిగిందే సత్యాలు. 6 నెలలకే వారు వీరవుతారు అంటారు. అలాంటిది 1.5 ఏళ్ల నుంచి ఉంటుంది కదా, మరా మాత్రం మారదా ఏంటి? నువ్వన్నీ తెచ్చి నాకే ముడిపెట్టవే. ఏ ముడైనా నీ మనవరాలి మెళ్ళో ఆదిత్య చేత 3 ముళ్ళు వేయించడానికే. ఆ మాట మాత్రం కరెక్ట్ చిన్నత్తయ్య. ఏం కరెక్టో ఏమో. మొగుడు పెళ్ళాలు పందాల మీద పందాలు కడుతున్నారు, పంతాల మీద పంతాలు పడుతున్నారు. నువ్వా విషయంలో భయపడకు పిన్ని. మరే
మావయ్య ఎన్నన్నా చివరికి అత్తయ్య మాటకి దిగొస్తాడు. ఇంతకీ ఆ తులసిని ప్రియపిన్ని తీసుకొస్తుందంటావా చిన్నత్తయ్య? వస్తే ఒక నమస్కారం, రాకపోతే 100 నమస్కారాలు పెడతాను ఆ దేవుడికి. అయితే 100కి ఓకే అంటాడులే దేవుడు. అంతే అంతే, 100ల మీదే కదా ఆ దేవుడి దర్శనాలు. 100 కాకపోతే 1000 పెట్టు. నేను 100 దండాలు పెడతానులే చిన్నత్తయ్య. నువ్వు దండాలు కాదే, పొర్లు దండాలు పెట్టు, తొందరగా ఆశీర్వదిస్తాడు. అలాగే పెట్టిద్దామే. ఆ, ఇదిగో నానమ్మ, నువ్వు అలాంటి మొక్కలు అస్సలు మొక్కకు. వందనక్క, ప్రియా నువ్వేంటి ఇక్కడికొచ్చావు? మరేం లేదు వందనక్క, నీకోసం మీ ఇంటికి వెళ్ళాను. అమ్మగారు కొత్తగా ఇల్లు కడుతున్నారని మీ వాచ్మెన్ చెప్పాడు. మరేం లేదక్కా, మా వదిన కళ్యాణలక్ష్మి పూజకి పూర్ణ కుంభం అమ్మవారికి సమర్పిస్తుందంట. ఆ పూజకి వదిన చెప్పినట్టుగా వెళ్ళాలంటే నగలు కావాలి. ఒక్క పూటకి నీ నగలిస్తే తులసికి వేసి సాయంత్రానికి మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో దానికేం భాగ్యం ప్రియా, కానీ మా వారికి ఒక మాట చెప్పిస్తా. ఇప్పుడే ఆయనకి ఫోన్ చేస్తా ఉండు. అలాగే అడిగివక్క. హలో ఏవండి, నేను వందనని మాట్లాడుతున్నాను. వందనక్క, నువ్వా? చాలా రోజులకు గుర్తొచ్చాను. అక్కలేదు, బయటికెళ్ళింది. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పు. దుర్గా వదిన ఎల్లుండేదో పూజ చేస్తుందట, ఆ తులసికి నగలు వేయించి తీసుకురమ్మన్నదట. ఆ ఆ, ఆ, నిజమే. ఆ విషయం నీకెవరు చెప్పారు? నా దగ్గరికి ప్రియ వచ్చింది, తనే చెప్పింది. ఓ, ఆహా, నిన్ను కూడా పిలుద్దాం అనుకున్నాం. అక్క రాగానే రేపొచ్చి పిలుస్తాం. అవును, ఆ ప్రియ ఆ విషయం చెప్పడానికే వచ్చిందా? నగలు తులసికి వేయడానికి ఒక పూట ఇవ్వమంటూ వచ్చింది. నిన్నొక మాట అడుగుదామనే నీకు ఫోన్ చేశాను. దానికి లేదు, నీకంతకన్నా లేదు అన్నట్టుంది. అదేంటో దినా అంత మాట అన్నావు? మరి లేకపోతే నువ్వు ఇవ్వనా అని నన్ను అడగడమేంటి? నేనేమైనా కాగితం రాసి పెట్టివ్వాలా? ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, లేకపోతే ఏడు. ఆ తులసి ఎంత కంత్రిదో అల్లరిదో నీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు నగలు మెత్తగా అడుగుతుంది, ఆ తర్వాత అదొచ్చి నిన్నెత్తిన మొడుతుంది. బంగారమే అక్క, బంగారం. తులం 35,000 దాకా ఉంది. ఏ క్షణం ఎవరి బుద్ధులు ఎలా మారుతాయో ఎవరికి తెలుసు. వద్దు అని నేను అనను కాని, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం నయము అంటారు. రేపు సొమ్ము పోయి ఏడుపులెందుకు చెప్పు? ఎటు పోయి ఎటు వస్తుందో ఎవరికి ఎరుక? ఒకసారి ఆలోచించు. అర్థమైందో దినా? అర్జెంటుగా దుర్గకి చెప్పాలి. ఏమన్నారక్క? ఆయన వద్దన్నారు ప్రియా. చాలా థ్యాంక్స్ అక్క. సారీ ప్రియా. సారీ ఎందుకు లేక్క. ఆయనతో మాట్లాడుతుండగా దుర్గా ఫోన్ చేసింది. పూజ సంగతి నాకు చెప్పి నన్ను పూజకు రమ్మని పిలిచింది. నా నగలు మీకిచ్చి నన్ను బోసిమెడతా రమ్మంటావా ప్రియా? అయ్యో, నేను నిన్ను అలా ఎందుకు రమ్మంటాను? ఉన్నదానివి లేని దానిలా ఎందుకు రావడం? నీ నగలు నువ్వు వేసుకునేరా. నేనొస్తానక్క. ఏమనుకోకు ప్రియా. ఇందులో అనుకోవడానికి ఏముందక్క. ఉంటాను. ఏంట్రా పొద్దున్నే బయలుదేరావు? నీ టైమింగ్ నాకు తెలుసు కదా.
అందుకే నీకోసం వెయిట్ చేస్తున్నాను. నీ టైమింగ్స్ కూడా దుర్గమ్మకు తెలుసు. నీ వెనకాలే వచ్చిందనుకో నీ వీపు మాడిపోతుంది. అది కాదే, నిన్ను చూసినప్పుడల్లా నీ అందాన్ని మెచ్చుకోవాలనిపిస్తుంది. చెప్పాలని చాలా ట్రై చేశానే. అప్పుడొకసారి కవిత్వం కూడా చెప్పాను, కానీ నువ్వే రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ నేను చూస్తుంటే నాకు ఏంట్రా మళ్ళీ సాంగ్ వేసుకుందాం అనుకుంటున్నావా? నిలబడిన అందం గురించి కలలు కంటున్నావా? రియాలిటీలోకి రారా. నా అందం నీకేమీ కొత్త కాదు కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. నువ్వు కూడా హ్యాండ్సమ్ గానే ఉంటావు. అలా అని నేనేమైనా పొగిడానా? అయినా మన మధ్య పొగడ్తలు ఎందుకురా? ముందు మన పెళ్లి గురించి ఆలోచించు. పద. ఎవరు మీరంతా? వదలండి. ఎందుకు మా తులసిని పట్టుకున్నారు? రే ఆదిత్య, వీళ్ళెవరో దొంగల్లో ఉన్నారా? మీ అమ్మ పంపించిందో ఇంకెవరు పంపించారో తెలీదు. రక్షించరా, నా జీవితం ఆగమైపోతుందిరా. నన్ను రక్షించరా. సేవ్ మీ ఆదిత్య. ప్లీజ్ అండి, ప్లీజ్ మీకు దండం పెడతానండి, ప్లీజ్. అది నా మరదనండి. తొందరలో మేము ఇద్దరం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నాకు కాబోయే భార్య అండి, ప్లీజ్. మీకేం కావాలంటే అది ఇచ్చేస్తాను. కావాలంటే ఈ చైన్ తీసుకోండి, ప్లీజ్ అండి, దయచేస్తాను, వదిలేసేయండి. నీ కాబోయే భార్య అయితే మాకేంట్రా, అవసరమైతే మీ నలుగురం కలిసి దీన్నే పెళ్లి చేసుకుంటాం. మధ్యలో నువ్వేంట్రా, పోరా అవతలకి పో. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, కొంచెం అర్థం చేసుకోండి, ప్లీజ్ ప్లీజ్. వదలండి. ఏంట్రా ఆదిత్య నువ్వు? ధైర్యం అనేది గుండెల్లో ఉండాలి, అంతేగాని మనిషికి కండలుంటే సరిపోదురా. బుల్లెట్లో ఉంటే సరిపోదు, ఒంట్లో కరెంటు పవర్ ఉండాలి. అయినా నన్ను గుంజుకుపోయే వాళ్ళని బతిమాలితే వదిలేస్తారా? బతిమాలితే దొంగలు దొంగతనం మానేస్తారా? రౌడీలు రౌడీయిజం మానేస్తారా? నన్ను ఎత్తుకుపోవాలనుకునే వాళ్ళని నరికి పారేయక ప్లీజ్ 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 అని అడుగుతున్నావు. ఏంట్రా నువ్వు? ఆ మాత్రం తెలీదా? ఇంక నిన్ను నమ్ముకుంటే నాకే ఉంటుంది రక్షణ. మనుషులు అందంగా ఉండడం కాదురా, మనసు అందంగా ఉండాలి. దానికి ఒక ధైర్యం ఉండాలి. మనుషుల్ని ఎదిరించలేని వాడివి ఇంక నన్నే ఉద్ధరిస్తావురా. నన్ను పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన పక్కన పెట్టి ముందు నువ్వు ధైర్యం పెంచుకో. ఇలాగే పిరికి వాళ్ళ ఉంటే అందరూ నవ్వుతారు. పో, ఇంక ఇంటికి పో, లేకపోతే మళ్ళీ మీ అమ్మ వస్తుంది, నువ్వు భయంతో వణికిపోతావు. పదండి. ఎంత పొరపాటు పడ్డాను. మంకీ క్యాప్ వేసుకున్న వాళ్ళు లేడీస్ అని గుర్తుపట్టలేకపోయాను. తులసి చెప్పింది ఆల్మోస్ట్ కరెక్ట్. అయినా ఇంత పిరికొండే నేను. ధైర్యం అనేది గుండెల్లో ఉండాలి, అంతేగాని మనిషికి కండలుంటే సరిపోదురా. బుల్లెట్లో ఉంటే సరిపోదు, ఒంట్లో కరెంటు పవర్ ఉండాలి.
అయినా నన్ను గుంజుకుపోయే వాళ్ళని బతిమాలితే వదిలేస్తారా? నన్ను ఎత్తుకుపోవాలనుకునే వాళ్ళని నరికి పారేయక ప్లీజ్ 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 అని అడుగుతున్నావు. ఏంట్రా నువ్వు? ఇంక నేను నమ్ముకుంటే నాకే ఉంటుంది రక్షణ. మనుషుల్ని ఎదిరించలేని వాడివి ఇంక నన్నే ఉద్ధరిస్తావురా. రే 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 ఆదిత్య, ఏంట్రా ఈ కొత్త వ్యవహారం? ఎందుకురా ఇదంతా? ఎలా పెంచుకున్నాన్రా రే, ఎంతో సుకుమారంగా ఎంతో గారాబంగా. ఏంట్రా ఇది? నీకు గోరుముద్దర తినిపిస్తూ వెన్నముద్దర తినిపిస్తూ ఎలా పెంచాన్రా రే. వెన్న ముద్దలు తినిపించే శుద్ధ మొద్దుని చేసావు. ఏంట్రా ఈ పిచ్చి పిచ్చి మాటలు? అయ్యో, ఆ చేతులు చూడు ఎలా అయిపోయాయో. ఛే, వదలమ్మా. రే, వదిలేయటం ఏంట్రా? ఎవరైనా నన్ను కొడితే చేతులు కట్టుకుని నించోవాలమ్మా? కొట్టదని వాళ్ళు కాలు పట్టుకోవాలా? దండం పెట్టాలా? బతిమాలుకోవాలా? కాస్త అయినా కరుగుదనం ఉండాలమ్మా. ఎదుటివాడు కొడుతుంటే కనీసం చెయ్యి అయినా అడ్డు పెట్టుకోవాలి కదా. కాలేజ్ కుర్రాళ్ళు కొడితేనే విరిగిపోయేంత సుకుమారంగా ఉందమ్మా ఈ చెయ్యి. అందుకనే బాడీ గట్టిగా ఉండాలని ప్రాక్టీస్ చేస్తున్నాను. మనిషిలో స్థైర్యం పెరగాలమ్మా. స్థైర్యం పెరిగితేనే ధైర్యం పెరుగుతుంది. ఆ స్థైర్యం ధైర్యం నాకు కావాలంటే ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. ఇంకా నన్ను గారాబం చేయకమ్మా. నేను చేసే పనులకి ఇంకా అడ్డు చెప్పొద్దు. నేనేం చంటి పిల్లని కాదు. తలకు నూనె రాసి నోట్లో ముద్దలు పెట్టే వయసు అయితే కాదు నాది. లేకపోతే తల ఎగరేసే వయసా? రే, నువ్వు ఎంత పెద్ద ఎత్తుకెదిగినా నా కంటికి చంటి పిల్లాళ్లాగానే కనిపిస్తావురా. నా కళ్ళెదురుగా నీ చేతులు ఇలా కందిపోతూ ఉంటే చూడలేనురా. నన్ను బాధ పెట్టకురా. నువ్వు బాధపడతావని చెప్పి నేను పిరికి వాళ్ళ బతకాలా? రే రే ఆగరా. నువ్వు రఫ్గా తయారవ్వాలని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేనురా. నువ్వు ఇది చూసి తట్టుకోలేకపోవచ్చమ్మా. నీకోసం నేను ఆగిపోతే రేపొద్దున 4 రౌడీల ముందు నేను తప్పించుకుని తిరగాల్సి వస్తుంది. ధైర్యం ఎక్కడుంటుందంటే ఈ ఆదిత్య దగ్గర ఉంటుందని చెప్పుకునేలా అవ్వాలి. నువ్వు శివమని చూసావు కదమ్మా, అందులో నాగార్జున లాగా ఉండాలి.